ఇక ఈ అంశానికి సంబంధించి ఐసి గారు ఏంటండి మొత్తం 10 పాయింట్స్లో ఏంటి ఎలా చూడొచ్చు ఏంటి ఇందుట్లో ప్రజల బాధ్యత ఏంటి నవరత్నాలు సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏం చూడాలి ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంట వంశీ గారు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన అదేవిధంగా ఈరోజు కూటమి ఏడాది పాలన ఈ రెండు చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనకి ఒక 35 ఆర్ 40 వరకు ఆ రోజు వస్తే ఈరోజు కూటమి మాత్రం 75 దాటిపోయింది వంశీ గారు. అంటే ఇక్కడ ప్రధానంగా కూటమికి సంబంధించి ఇక్కడ ఉన్నది ఒకటి ప్లస్ ముఖ్యంగా అంటే రాష్ట్ర ప్రజలు దేనికోసం అయితే కూటమికి ఓటేసి గెలిపించారో ఆ దిశగా శరవేగంగా పరుగులు తీస్తుంది వంశీ గారు. అందులో ఒకటి రాజధాని, అదేవిధంగా ఇటు పోలవరము, దాంతోపాటు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా లిక్కర్కి సంబంధించి ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటా ముందుకెళ్తోంది. కానీ కూటమి ప్రతిపాదన కూడా చాలా లాంగ్ స్టాండింగ్లో ఉంది వంశీ గారు. అంటే ఇమీడియట్గా ప్రజలకి వచ్చే పథకాలు ఇస్తున్నప్పటికీ తల్లికి వందనం లాంటివి కానీ ఇలా మిగిలినవి కూడా దాదాపు ఇటు ఎన్టీఆర్ ఆసరాకి సంబంధించి కానీ ఇలా ఎన్టీఆర్ భరోసా ఇవన్నీ కూడా నిలబెట్టుకున్నప్పటికీ అంటే ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఎన్టీఆర్ భరోసా చూస్తే 3,000 రూపాయల పెన్షన్ అనేది మనదే హైయెస్ట్ వంశీ గారు. ఒకవైపు ఇటు నిలబెట్టుకుంటాం, మరోవైపు వంశీ గారు 4,000 ఎస్ వంశీ గారు. ఇంకో మరోవైపు దాదాపు అంటే గ్రోత్ రేటు అగ్రికల్చర్లో కానీ లేదా అనేక అంశాల్లో దేశంలోనే గ్రోత్ రేటు అనేక అంశాల్లో నెంబర్ 1గా ఉంది వంశీ గారు. అగ్రికల్చర్లో 16% ఉంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అగ్రికల్చర్ని నిర్లక్ష్యం చేస్తారని అంటారు, కానీ ఈసారి అగ్రికల్చర్లో 16%తో దూసుకెళ్తోంది. అదేవిధంగా మిగిలిన అంశాల్లో కూడా అంటే అభివృద్ధికి సంబంధించి దాదాపు 115 కంపెనీలు ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి వంశీ గారు. దాంతోపాటు 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఇటువైపు ఉంటే అటువైపు ఆ రోజు ఏడాదికి సంబంధించి ఆ రోజు జరిగిన సర్వేల్లో ముఖ్యంగా పథకాలకు సంబంధించి నవరత్నాలకు సంబంధించి కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ రాజధాని మీద తీవ్ర వ్యతిరేకత, ఆ రోజు ప్రతీకార రాజకీయాలు తొలి ఏడాదిలోనే ప్రతీకార రాజకీయాలు ప్రారంభించారు వంశీ గారు. ఈ రోజు అంటే కరెక్ట్ గా ఎంత తేడా అంటే మనం ఇంతకు ముందు విన్నాం అక్కడ కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని వీళ్ళందరూ ఏం మాట్లాడారు. ఇక్కడ ఇదే కూటమి పరిపాలనలో చేబ్రోలు కిరణ్ అనుకుంటా వంశీ గారు, అతను ఒక అంటే ప్రతిపక్ష నేతకు సంబంధించి ఒక మహిళకు సంబంధించి ఒక మాట మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని తమ పాలసీ ఎలా ఉంటుంది అని అనేది చెప్పకనే చెప్పారు వంశీ గారు. అంటే మహిళల పట్ల కానీ ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ మాది ఒకటే వైఖరి ఉంటుంది అని అనేది చెప్పారు వంశీ గారు. అంటే లా అండ్ ఆర్డర్ పరంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఈ రోజు కూటమి పరిపాలనలో అంత సెట్ అవుతోంది. చట్టం తన పని తాను చేసుకెళ్తోంది వంశీ గారు. మరోవైపు ముఖ్యంగా పోలవరానికి సంబంధించి బనకచెర్ల గనక ఈ లింకింగ్ బనకచెర్ల అదేవిధంగా అమరావతి అన్నిట్లో కూడా కూటమి 75 వంశీ గారు. రైట్ అండి, రైట్. అంటే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజల నిర్ణయమే ఫైనల్. కాబట్టి పాలకులు ప్రజలకి అనుకూలంగా ప్రజలకు సంబంధించినటువంటి సుపరిపాలనను అందించే విధంగా రాజ్యాంగబద్ధ పరిపాలన అందించే విధంగా వాళ్ళ ఆలోచన విధానాలు ఉండాలి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు సూపర్ ప్రైమ్ టైమ్ స్పెషల్ షో. థ్యాంక్ యూ.